హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వ్యాధులను నియంత్రించడంలో మాత్రం చాలా వెనకే ఉన్నామని చెప్పొచ్చు. అదేంటి, కొత్త టెక్నాలజీ పుణ్యమా అని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందులు, సర్జరీలు, మెడికల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా అని మీరంటారా? నిజమే అండి. ఏ వ్యాధికైనా మందు ఈ రోజుల్లో దొరుకుతోంది. కాకపోతే రోజుకో కొత్త రోగం పుడుతూనే ఉంది. మరి ఈనాటి వీడియోలో కొత్త రోగం కాకపోయినా పురాతన కాలం నుంచి మనిషిని వెంటాడుతున్న ఊబకాయం సమస్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఊబకాయం ఎందుకొస్తుంది, వచ్చిన దాన్ని ఎలాంటి మందులు వాడకుండా మన ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఊబకాయం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఊబకాయం బారిన పడతారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఇప్పుడున్నాయి. మన జీవన విధానం మారిపోయింది. బయట వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. పొల్యూషన్ కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. మనం తినే ఆహారంలో కూడా నాణ్యత తగ్గిపోతోంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ వ్యాధి బారిన పడతారో ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం మీరు అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. ప్రపంచంలోని ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారింది ఊబకాయం. అధిక ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధులు పెరిగేందుకు కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం హెచ్చరించింది. ఊబకాయం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది. ఈ ఊబకాయం వల్ల టైప్ 2 మధుమేహం, కాలేయ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు, మానసిక రుగ్మతలు వస్తాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయం ఉన్నవారిలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వయసుల వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెను ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. మన దేశంలోనే 25% మంది అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. లావు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు శారీరక, మానసిక రుగ్మతలకు దారితీసి సవాల్గా మారుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో ICMR అధ్యయనం హెచ్చరించింది. సాధారణంగా చాలా మంది పెద్దవాళ్లలో ఊబకాయం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. అయితే వారు తమకు ఊబకాయం ఉన్నట్టు గుర్తించరు. ముఖ్యంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది, విపరీతమైన గురక, సాధారణం కంటే ఎక్కువగా చెమటలు పట్టడం, అధిక శరీర కొవ్వు, ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పట్టడం వంటివి ఉంటాయి. ఇక సులభంగా చేయగలిగిన సాధారణ శారీరక పనులను కూడా చేయలేకపోవడం, విపరీతమైన అలసట, నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, శరీర మడతల్లో తేమ చేరడం వల్ల చర్మ సమస్యలు తదితర లక్షణాలు ఊబకాయం ఉన్నవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. చూశారు కదా, ఊబకాయం ఎవరికి వస్తుందో, దాని లక్షణాలు ఏంటో, ఊబకాయాన్ని ఎలా నిర్ధారిస్తారు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరిప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈజీగా పైసా ఖర్చు లేకుండా ఈ ఊబకాయం అంటే ఓవర్ వెయిట్ ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. చియా విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి చిన్నగా, చూసేందుకు నలుపు, బూడిద రంగులో ఉంటాయి. ఈ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చియా విత్తనాలు నానబెట్టిన నీటిని రోజు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాల్లో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోజు చియా విత్తనాలు 1 స్పూన్ తింటే 138 క్యాలరీలు, 4.7 గ్రాముల ప్రోటీన్, 9.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అలాగే 1 స్పూన్ చియా గింజల్లో 8.6 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాల్లో విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి. చియా గింజల్లో జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. చియా గింజలు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల వీటిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియలో సహాయపడతాయి. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి బరువు తగ్గేలా చేస్తాయి. ఈ గింజలు పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. చియా విత్తనాల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా
చియా విత్తనాలను తినవచ్చు. చియా విత్తనాల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చక్కెరను విచ్ఛిన్నం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్, ఫైబర్తో నిండిన చియా గింజలు మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. మీ ఆకలిని అధిగమించడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ గింజల్లోని కరిగే ఫైబర్ నీటిని గ్రహిస్తుంది. ఇది మీ కడుపులో విస్తరించేలా చేస్తుంది. ముఖ్యంగా 28 గ్రాముల చియా విత్తనాల్లో 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ చియా గింజల వల్ల కేవలం వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాదండి, చాలా రకాల రోగాలను నయం చేసే శక్తి కలిగిన గింజలివి. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్న చియా విత్తనాలు మంచి ఎముక ఖనిజ సాంద్రతను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది ఎముక బలాన్ని పెంచుతాయి. బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత చికిత్సలకు కూడా ఇవి సహాయపడతాయి. ఈ గింజల్లోని ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎముక ఖనిజ సాంద్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఫైబర్, గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చియా గింజల్లో అధికంగా ఉంటాయి. చియా సీడ్స్ మీ హృదయ ఆరోగ్యానికి మంచివి. ఇవి మిమ్మల్ని గుండె జబ్బుల ప్రమాదాల నుంచి కాపాడతాయి. ఈ గింజల్లోని కరిగే ఫైబర్ మీ రక్తంలో మొత్తం ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండెలో మంట వంటి సంకేతాలను నిరోధిస్తాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. చియా గింజల్లో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఆక్సీకరణ, ఒత్తిడి, చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇవి చర్మపు మంట నుంచి ఉపశమనం అందిస్తాయి. సూర్యరశ్మిలో దెబ్బతినకుండా చర్మం అవరోధాన్ని బలోపేతం చేస్తాయి. వేగంగా కణజాల మరమ్మతును ప్రోత్సహిస్తాయి. ఇవి మొటిమలను కూడా తగ్గిస్తాయి. ఈ విత్తనాలు చర్మకాంతిని, స్థితిస్థాపకతను పెంచుతాయి. పర్యావరణ నష్టం నుంచి మీ చర్మాన్ని రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను నివారిస్తాయి. అంటే యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడతాయి. చూశారు కదా, చూడ్డానికి చాలా చిన్న గింజల్లా కనిపిస్తాయి, కానీ మన ఆరోగ్యానికి అతిపెద్ద కవచంలాగా ఈ గింజలు పనిచేస్తాయి. చాలా రకాల రోగాలు నయం చేస్తాయి. ముఖ్యంగా ఊబకాయం, అదే ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడేవాళ్ళు ప్రతిరోజు చియా సీడ్స్ తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీళ్లను తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల వీటిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియలో సహాయపడతాయి. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచి బరువు తగ్గేలా చేస్తాయి. ఇంట్లో ఉంటూనే ఈ చియా సీడ్స్ ద్వారా మీ ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవచ్చు. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా చెక్ పెట్టొచ్చు. ఈ చియా గింజల వల్ల కేవలం వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాదండి, చాలా రకాల రోగాలను నయం చేసే శక్తి కలిగిన గింజలివి. మరి చూశారు కదా చియా గింజల యొక్క అద్భుత ఔషధ గుణాలు. తప్పకుండా ఈ రోజు నుంచే చియా గింజలు తీసుకోవడం మొదలు పెట్టండి. చాలా రకాల రోగాలను ఇంట్లో నుంచే తగ్గించుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.